హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు అని ఒక మావోయిస్ట్ చనిపోవడం జరిగింది సార్. ఇతను 50 సంవత్సరాల నుంచి కూడా ఈ మావోయిస్ట్ గ్రూప్లోనే ఉన్నాడు. అయితే ఇంతకాలం అసలు ఎలా ఉండగలిగాడని చెప్పేసి ఒక ప్రశ్న. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇతను మావోయిస్ట్ కమిటీకి నాయకుడు. సో ఈ స్థాయి ఇంత పెద్ద నాయకుడు దొరకడం కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఎలా పట్టుకోగలిగారు? మరి ఇతని గురించి ఏం చెప్తారు? ఆపరేషన్ కగార్లో భాగంగా నిన్న అక్కడ నారాయణపూర్ అంటారు, అంటే ఛత్తీస్గఢ్లో అబూజ్మడ్ అంటారు, దాన్ని మాడ్ అని కూడా పిలుస్తారు. అక్కడ ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగిందని, అందులో మొత్తం 27 మంది చనిపోయారని, అందులో నంబాల కేశవరావు ఆయన సెంట్రల్ కమిటీ, సిపిఐ మావోయిస్ట్, సింపుల్గా మావోయిస్ట్ పార్టీ అంటారు. మావోయిస్ట్ పార్టీకి సెంట్రల్ కమిటీ ఉంటుంది. నేను దాని మీద అంతా కూడా ఒకసారి వీడియో చేశాను, వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని. సో ఆ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఉన్న నంబాల కేశవరావు ఆయన్ను చంపేశామని ప్రకటించారు. సాక్షాత్తు మోడీ ట్వీట్ చేశాడు, తర్వాత అమిత్ షా ట్వీట్ చేశాడు. ఈ స్థాయిలో ఒక జనరల్ సెక్రటరీగా ఉంటున్న వ్యక్తిని పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైము, చంపడం ఇదే ఫస్ట్ టైము. సో నేను అభినందిస్తున్నాను అని చెప్పి ఇద్దరు కూడా అభినందించారు. సో ఇక్కడ ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం ఏంటంటే, ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయిలో ఉండి 55 ఏళ్ల పాటు ఈ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఎలా దొరికాడు? అసలు ఈ 55 ఏళ్ళు ఈయన దొరకకుండా ఎలా తప్పించుకోగలిగాడు? సో అసలు ఈయన బయోగ్రఫీ ఏంటి? ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యి ఏ స్థాయిలోకి వెళ్ళాడు? ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం పరిస్థితి ఏంటి? మావోయిస్టు ఉద్యమం అంతమైపోయినట్టేనా? ఎందుకంటే ఈయన ఈ స్థాయి నాయకుడు పోతే ఖచ్చితంగా మావోయిస్టు కింది స్థాయి కేడర్లో ఆత్మస్థైర్యం అనేది దెబ్బతిని వాళ్ళు సరెండర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో నెంబర్ 1 ఏంటంటే, ఈయన 55 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నాడు. ఈయన బ్రీఫ్గా నేను బయోగ్రఫీ చెప్తే మనకు ఈయన పరిస్థితి ఏంటి అర్థమవుతుంది. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయ్యాడు అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు. సో ఈయన 1955లో జయన్నపేట అంటారు, శ్రీకాకుళం కోట బొమ్మాలనే మండల హెడ్ క్వార్టర్కి 5 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల దూరంలో ఈ జయన్నపేట ఉంటుంది. ఇది ఒక స్మాల్ విలేజ్. ఈ విలేజ్లో వీళ్ళ నాన్న వాసుదేవరావు ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ఆయన వీళ్ళ అమ్మ లక్ష్మీనారాయణ హౌస్ వైఫ్. వీళ్ళకి మొత్తం 6 మంది పిల్లలు, 3 కొడుకులు 3 కూతుర్లు. ఇతను రెండవ వాడు నంబాల కేశవరావు. సో వీళ్ళ అన్న ఢిల్లేశ్వరరావు ఆయన కబడ్డీ ఛాంపియన్. రెండోది పోర్ట్ బ్లేయర్ పోర్టుకి ఎక్స్ చైర్మన్ కూడా ఆయన. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఊర్లో ఎవరు లేరు, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. సో ఈ నంబాల కేశవరావు అక్కడ ఊర్లో చిన్నప్పుడు చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ఈసి వరంగల్ అంటారు, వరంగల్లో ఆర్ఈసి అని ఉండేటప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, దాని తర్వాత అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మారింది. సో ఈ ఆర్ఈసిలో ఇతను బీటెక్ జాయిన్ అయ్యాడు. తను ముందు నుంచి ఇతను కూడా కబడ్డీ ప్లేయరు, వాలీ ప్లేయరు, మంచి ఫిజికల్ 6 అడుగుల ఆజానుబాహుడు, మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. సో అక్కడ ఏమైందంటే, వరంగల్ ఆర్ఈసి కాలేజీలో అప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఇదంతా ఇప్పుడు 70sలో కొండపల్లి సీతారామయ్య అక్కడ వాళ్ళ కొడుకు చదువుతున్నాడు, చందు చదివేవాడు. అయితే కొండపల్లి ఏమో అక్కడ మెస్ పెట్టాడు, క్యాంటీన్ ఎక్కడ కాలేజీలో. అతని ఉద్దేశం ఏమంటే, ఇక్కడ పిల్లల్ని వీళ్ళకి విప్లవం బోధించి విప్లవంలోకి తీసుకురావాలి అనేది కొండపల్లి ఉద్దేశం. అందుకని ఈ పెట్టి మెస్కి వచ్చే పిల్లల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఉన్నారు చూసుకొని వాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం. అప్పటికే నక్సల్బరీ మూమెంట్ అనేది జరిగింది 1967లో. సో సిలిగురి అనే జిల్లాలో వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఆ ప్రేరణతో కొండపల్లి పనిచేస్తున్నాడు. ఆ తర్వాత 74 ప్రాంతంలో ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనేది ఏర్పడింది. దాని తర్వాత 1980లో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అనేది ఏర్పడింది. అంతకుముందే ఇక్కడ రకరకాల పేర్లతో ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో సూరపనేని జనార్దన్, జన్ను చిన్నాలు, ఈ కొండపల్లి చందు, ఇలాంటి వాళ్ళతో ఈయన కూడా కలిశాడు. ఎవరు, నంబాల కేశవరావు కూడా కలిశాడు, ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అలాగా ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ముందు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ఉన్నాడు. తర్వాత 1980లో ఈ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అనేది ఏర్పడింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పీపుల్స్ వార్. ఈ పీపుల్స్ వార్ ఏంటంటే, చైనా మోడల్లో ఇక్కడ ఇండియాలో విప్లవం తీసుకురావాలి అంటే, ముందుగా గ్రామాలని విముక్తి చేసి
తర్వాత నగరాలను క్యాప్చర్ చేసి అంతిమంగా ఢిల్లీని క్యాప్చర్ చేయాలి అనేది దీన్ని దీర్ఘకాలిక పోరాటం అంటారు. దీన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అని కూడా వాళ్ళు పిలుస్తారు. ఇది ఒక రకమైన బూర్జువా విప్లవం అనేది వాళ్ళు చెప్పారు. దానికి ఒక వ్యూహము, స్ట్రాటజీ ఇవన్నీ చేశారు. ఈ క్రమంలో కొండపల్లి సీతారామయ్య ఏంటంటే ఒక గెరిల్లా వార్ జోన్, గెరిల్లా పోరాటానికి ఒక వార్ జోన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ నుంచి నేపాల్ వరకు కూడా ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన. దీన్ని రెడ్ కారిడార్ అని పిలిచారు. సో ఆయన ఏం చేశారంటే ఒక 7 దళాలు, 49 మందిని 7 దళాలుగా ఫామ్ చేసి ఆయన ఈ దండకారణ్య ఫారెస్ట్ అంటారు, అది 6-7 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఈ దండకారణ్య ఫారెస్ట్ ఏరియా బంగ్లాదేశ్ కంటే కూడా పెద్దదన్నమాట. ఇక్కడికి ఈ దళాలని పంపించాడు ఆయన. అందులో నంబూరు కేశవరావు కూడా ఉన్నాడు. అలా ఈయనేమో ఈస్ట్ డివిజన్కి వెళ్ళాడు. అంటే ఈస్ట్ డివిజన్ అంటారు తూర్పుగోదావరి ఆ ప్రాంతాన్ని, ఈస్ట్ డివిజన్కి ఈయన వెళ్ళారు. సో ఇలాగే ఈయన ఉద్యమాల్లో ఉంటూ ఉన్నాడు. అయితే ఈయన ఫస్ట్ ఒకసారి మాత్రం అరెస్ట్ అయ్యాడు. అదేంటంటే ఏబీవీపీకి ఆర్ఎస్కి మధ్య గొడవలు జరిగి ఆ గొడవల్లో ఈయన అరెస్ట్ అయ్యాడు. అది మామూలుగా లీగల్గా ఉన్నదే కాబట్టి అప్పటికి మళ్ళీ బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఆ తర్వాత యూజీలోకి వెళ్ళిపోయాడు. సో ఈజీలోకి వెళ్ళిపోయి ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మొత్తం లైఫ్ ఆయన దాదాపు 55 years ఈ ఉద్యమ నక్సలైట్గా, మావోయిస్ట్గానే గడిపాడు. సో దాని తర్వాత ఒకసారి 87 ప్రాంతంలో మద్దిలపాలెం వైజాగ్లో వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటికి న్యూజీలో ఉన్నాడు. ఈయన పట్టుకోవడానికి కొంతమంది పోలీసులు వెళ్ళారు, పట్టుకున్నారు కూడా. కానీ ఈయన బలంగా ఉన్నాడు కాబట్టి దృఢంగా వాళ్ళని విదిలించేసి వాళ్ళని బెదిరించి బయటికి పారిపోయాడని కూడా చెప్తారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన దొరకలేదు. దొరకకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే టెక్ మెథడ్స్ అంటారు నక్సలైట్ల ఉద్యమంలో. టెక్ మెథడ్స్ అంటే వాళ్ళు కొన్ని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. శత్రువు అంటే పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు. శత్రువు నుంచి తప్పించుకోవడానికి టెక్ మెథడ్స్ ఫాలో కావడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా ఈయన ఫాలో అవ్వడం అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కువగా ఈయన మిలిటరీ యాంగిల్లో బాగా ఎక్స్పర్ట్. ఈయన అప్పట్లో early 90s, late 80s ప్రాంతంలో శ్రీలంకలో ఎల్టీటీ మూమెంట్ బలంగా ఉండేది. ఎల్టీటీకి మూమెంట్కి ఇక్కడ పీపుల్స్ వారికి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈవెన్ కేజీ సత్యమూర్తి కూడా నేను జాఫ్నాలో మరణించానని ఒక పోయం రాస్తాడు. అంటే జాఫ్నాకి వెళ్ళారు కొంతమంది, ఇక్కడ నుంచి వెళ్ళారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ జాఫ్నాలో ఉండే ప్రధానమైన నాయకులకంతా వీళ్ళు మార్క్సిజం బోధించారు. దానికి బదులుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే అది కన్వెన్షనల్ ఆర్మీ, మిలిటరీలో ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ పీపుల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఈయన కూడా ట్రైన్ అయ్యాడు వాళ్ళ దగ్గర. సో ఈయనకి ముందు నుంచి కూడా ఫిజికల్ వ్యవహారాల నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి ఈయన దాంట్లోనే ట్రైనింగ్ బాగా అవ్వడం, గెరిల్లా వార్ఫేర్ని అర్థం చేసుకోవడం, ఈ వెపన్స్ మీద ఐఈడి అంటారు కదా, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్, మందుపాత్రలు కావచ్చు, క్లేమోర్ మైన్స్ కావచ్చు, వీటి మీద పట్టు సంపాదించడం అనేది ఈయన చేశాడు. ఆల్రెడీ ఈయనది ఇంజనీరింగ్ బ్రెయిన్, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈయనకి టెక్నాలజీ పట్ల ఫ్యాసినేషన్, ఫిజికల్ వార్ఫేర్ పట్ల ఫ్యాసినేషన్, ఆర్గనైజేషన్ పట్ల ఫ్యాసినేషన్, వీటి వల్ల ఆయన త్వరగా ఎదగగలిగాడు అనమాట. ఫస్ట్ రీజనల్ సెక్రటరీగా ఉండి తర్వాత దండకారణ్య సెంట్రల్ మిలిటరీ కమిషన్, సిఎంసి అంటారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటే ఈ నక్సలైట్ ఉద్యమం ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ కానీ, ఆయుధాల కొనుగోలు కానీ, ఆయుధాల తయారీ కానీ, ఎవరినైనా అటాక్ చేయాలంటే ప్లాన్ కానీ, ఇవన్నీ కూడా ఈ మిలిటరీ కమిషనే చూసుకుంటుంది అన్నమాట. అతిపెద్ద బడ్జెట్ కూడా మిలిటరీ కమిషన్కి ఉంటుంది. ఎందుకంటే ఈ మావోయిస్టులు ఎక్కువ ఖర్చు పెట్టేది దేనికంటే నెంబర్ 1 ఆయుధాల కొనుగోలు, నెంబర్ 2 ఆరోగ్యం. ఈ రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళు. ఎందుకంటే అనారోగ్యం కూడా వాళ్ళని వెంటాడుతుంది. పైగా ఎక్కడంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేరు కాబట్టి 2003లో అలిపిరిలో మనకు తెలుసు చంద్రబాబు మీద అటాక్ జరిగింది. దీన్ని క్లేమోర్ మైన్ అటాక్ అంటారు. అది కెమెరా ఫ్లాష్ ద్వారా పేల్చాలి. కెమెరా ఫ్లాష్ ఒకసారి పనిచేసింది, పేలింది, రెండోసారి పనిచేయలే. అందుకని చంద్రబాబు రెండోసారిగానే పేలుంటే ఆయన చనిపోయేవాడు. అది ఫెయిల్ అయిపోయింది. సో దాన్ని కూడా ఆర్గనైజ్ చేసింది ఈయన. అట్లాగే 2008 ఫిబ్రవరిలో ఒడిస్సా దగ్గర బలిమెల అటాక్ అంటారు. బోట్లో ఈ గ్రేహౌండ్స్ వాళ్ళు వెళ్తుంటే ఆ బోట్ని మీద కాల్పులు జరిపి చంపేశారు. 37 మంది గ్రేహౌండ్స్. అప్పట్లో అది పెద్ద అటాక్ అనమాట. దానికి ఈయన కారణం. 2010లో చింతల్మాడ్ యాంబుష్ అంటారు. ఇది దంతెవాడ ఛత్తీస్గఢ్లో జరిగింది. ఇక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు 76 మంది చనిపోయారు. అతిపెద్ద
మిలిటరీ యాక్షన్, దీన్ని కూడా ఈయన డిజైన్ చేశాడు. అట్లాగే 2013లో జీరంఘాటి అటాక్ అంటారు. ఇందులో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు మహేంద్ర కర్మ, నందకుమార్ పటేల్ ఇలాంటి వాళ్ళు చనిపోయినారు. 27 మంది చనిపోయారు. 2018లో అరకులో కిడారి సర్వేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే, అతను కిడ్నాప్ చేసి చంపేశారు. సివేరి సోమ అనే అతను కూడా ఇదయ్యాడు. తర్వాత 2019లో గడ్చిరోలి అటాక్, 15 మంది C60 కమాండోస్ అంటారు వాళ్ళని చంపేశారు. తర్వాత 2019లోనే దొంతవాడలో ఎమ్మెల్యే బీజేపీ భీమా మండలి అనే +4 మిలిటరీ కమాండర్స్ వీళ్ళని కూడా చంపేశారు. ఇలాగా అతిపెద్ద మిలిటరీ యాక్షన్స్ కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఆయన స్ట్రిక్ట్గా ఉండడం, తర్వాత 3 లేయర్ సెక్యూరిటీ, దాదాపు అడవిలో ఉంటే ఆయన చుట్టూ ఒక 50 నుంచి 100 మంది మావోయిస్టులు కాపలా ఉంటారు. 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. అలాగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎలా పట్టుకున్నారంటే, మనకు తెలుస్తున్న బయట వాళ్ళు చెప్తున్నది ఏమంటే, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పలానా చోట వీళ్ళు సీసీ కమిటీ, పాలిట్ బ్యూరో కమిటీ, వీళ్ళు పిఎల్జే అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, వీళ్ళంతా సమావేశం అవుతున్నారని మేము అటాక్ చేసాం. ఇది సేమ్ 30 ఏళ్ళకి చెప్పే స్టోరీనే చెప్తున్నారు. 30-40 ఏళ్ళకి ఇదే కథ చెప్తారు. అక్కడ మావోయిస్టులు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము అటాక్ చేసాము, లొంగిపోమన్నాము, వాళ్ళు కాల్పులు జరిపారు, మేము కాల్పులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే వాళ్ళు చనిపోయారు, మాకైతే ఏమి గీక్కోలేదు అనేది చెప్తుంటారు. అదే స్టోరీ చెప్పారు ఇక్కడ. కానీ చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఈయన ఆల్రెడీ 70 ఏళ్ళ వ్యక్తి అడవుల్లో పోయి తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎక్కడో ఉండి గైడ్ చేస్తే గైడ్ అవుతుంటారు, మిగతా వాళ్ళు పనులు జరుగుతుంటాయి తప్ప వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి నడిచి తిరగడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఈయన యాక్చువల్గా ఈయనకి హెల్త్ సరిలేక ఒరిస్సాలో ఒక దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆయన పట్టుకొని చంపేసి ఇక్కడికి ఈ అకౌంట్లోకి వేసేసారు అనేది ఒక వార్త. ఇదే కొద్దిగా బిలీవబుల్గా ఉంది, ఎందుకంటే ఈయన 55 పుట్ట అంటే ఇప్పుడు 70 ఏళ్ళు. సో ఈ 70 ఏళ్ళ వయసులో ఆయన పోయి అడవుల్లో తిరుగుతున్నాడు అనేది కొంత నమ్మడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే మావోయిస్టులలో వెటరన్స్ అంటారు వీళ్ళని. 65 ఏళ్ళు దాటిన తర్వాత వెటరన్స్గా వీళ్ళని గుర్తించి వీళ్ళని వేరే చోట ఎక్కడో పెట్టేసి వాళ్ళ సలహాలు, వాళ్ళ బాడీ, తర్వాత మైండ్ ఇది యాక్టివ్గా ఉన్న దాన్ని బట్టి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది పార్టీ తీసుకుంటుంది తప్ప వాళ్ళు యాక్టివ్గా ఫీల్డ్లో ఉండి అడవుల్లో తిరిగి గైడ్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఉండొచ్చు, లేదని కాదు, బట్ వెరీ డిఫికల్ట్. సో ఏదేమైనా ఆయన పట్టుకొని వచ్చి ఇక్కడికి కాల్ చేశారనేది ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళు సాధించడం మాత్రం గవర్నమెంట్ వైపు నుంచి ఇది పెద్ద విజయంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పైగా ఈయన మీద 2 కోట్ల డబ్బులు ఉంది. ఈయనకి మధ్యలో పెళ్ళయింది, ఆమె కూడా చనిపోయింది. ఆమె పేరు రాజే కాంగే అని ఒక ట్రైబల్ ఉమెన్, గడ్చిరోలి ఆమెదు. అయితే ఆమె చనిపోయింది ఎలా అనే దానికి రకరకాల ఇది చెప్తున్నారు. అనిత అనే పేరు కూడా ఉంది ఆమెకి. సో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక వెర్షన్, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు, తర్వాత మెంటల్గా డిస్టర్బ్ అయింది, అందువల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక వార్త వస్తుంది. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మావోయిస్టులకు సంబంధించి కొన్ని విషయాల్ని పోలీసులు కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఒక్కోసారి రాంగ్గా కూడా ప్రొజెక్ట్ చేస్తుంటారు. వాళ్ళని బ్యాడ్ లైట్లో చూపించడానికి వాళ్ళు రేపులు చేస్తారని, స్త్రీల పట్ల ఇట్లా వ్యవహరిస్తారని, కండోములు ఎక్కువ వాడుతుంటారని, ఇలాగే రకరకాల ప్రచారాలు ఉంటాయి. అవన్నీ కూడా ఎంత నిజం అనేది చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా ఈయన ఒక 55 ఏళ్ల పాటు ఉండడం ఎవరికైనా షాకింగ్గా ఉంటుంది, ఎలా ఉండగలిగాడని. ఎందుకంటే సగటు వయసు వాళ్ళకి 27 ఏళ్ళే పార్టీలో. 27 ఏళ్ళ కంటే బతకడం అనేది మావోయిస్ట్ పార్టీలో చాలా కష్టం. ఎందుకంటే వేలాది మంది, ఇప్పుడు మనకు పారామిలిటరీ ఫోర్సులే 25 లక్షలు ఉంటారు ఇండియాలో. ఆ స్థాయి మిలిటరీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. దీన్నంతా ఎదుర్కొని నిలబడి బతకడం అనేది వెరీ డిఫికల్ట్ ఇన్నేళ్ల పాటు. ఈయన రెండవది ఏంటంటే నమ్మకాలు పోతాయి, మనం చేసేది కరెక్టా, అసలు విప్లవం వస్తుందా, ఇటువంటి నమ్మకాలు పోయి చాలామంది బయటకు వచ్చేస్తారు. మూడవది అనారోగ్యాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఈ అనారోగ్యాల వల్ల కూడా బయటకు వచ్చేస్తారు. సో అనారోగ్యం, అపనమ్మకాలు, తర్వాత ఉండలేని అక్కడ ఒక్కొక్కసారి ఇతరులతో క్లాషెస్ కూడా వస్తాయి, పార్టీలో విభేదాలు కూడా వస్తాయి, నాయకత్వంతో గొడవలు కూడా వస్తాయి. సో ఆ గొడవలలో కూడా బయటకు వచ్చేస్తారు. ఇలా రకరకాల కారణాలతో బయటికి రాకుండా అయినా ఉండడం అనేది మాత్రం
చాలా స్ట్రాంగ్గా అయిన మెంటలీ అండ్ ఫిజికలీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తను నమ్మిన దానికోసం లక్ష్యం కోసం ఆయన పోరాడాడు. వాళ్ళ పాలిటిక్స్తో మనం విభేదిస్తామా ఏకీభవిస్తామా అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన మీద రకరకాల ఎక్కువ మంది ఆయన చనిపోవడానికి బాధపడుతూ పోస్టులు తెలుగు వాళ్ళు పెడుతున్నారు. కొంతమంది మాత్రం మావోయిస్టులు మూర్ఖంగా ఇంకా ఇటువంటి ఒక పెద్ద స్టేట్తో ఎలా పోరాడతారు, వీళ్ళ దగ్గర తప్పంచాలు, వీళ్ళేదో పాత గ్రెనేడ్లు ఇలాంటివి పెట్టుకొని ఒక పదుల సంఖ్యలో ఏకపాటి సేవలు పెట్టుకొని లక్షలాది సైన్యంతో ఎలా పనిచేస్తారు, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు ఇది ఏంటి. రెండోది వీళ్ళకి ఏ సమూహాలు కూడా హెల్ప్ చేయట్లేదు, ప్రజల్లో మద్దతు పోయింది. దళితులు లేకపోతే మిగతా సమూహాలు ఎవరు వెళ్తలేరు. ఓన్లీ 500 రకాల ట్రైబులో 50 రకాల మోస్ట్ బ్యాక్వర్డ్ ట్రైబ్స్ మాత్రమే వీళ్ళ వెంట ఉన్నారు. సో ఈ పద్ధతిలో వీళ్ళు విప్లవం ఎన్ని రోజులు చేస్తారు అన్న సందేహాలు, అంటే వీళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళల్లోనే ఇటువంటి సందేహాలు ప్రశ్నలు అనేక ఉన్నాయి. ఏదేమైనా ఈయన చనిపోవడం మావోయిస్ట్ పార్టీకి పెద్ద లోటుగా చెప్పచ్చు. ఎందుకంటే 55 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు చనిపోవడం అనేది పెద్ద లేటు. మళ్ళీ అలాంటి నాయకుడు తయారు కావడానికి ఇప్పుడిప్పుడే తయారవడం అనేది కష్టం. సో నాయకత్వం ఈ మధ్యకాలంలో చాలా దాదాపు 14 నుంచి 16 మంది స్టేటు సెంట్రల్ లెవెల్ స్థాయి నాయకులు చనిపోయారని చెప్తున్నారు. 2024లో 287 మంది మావోయిస్టులను చంపేశారు. ఇప్పటికైతే ఈ 3 నెలల్లో 113 మంది మావోయిస్టులను చంపేశారు. తర్వాత 1000 మందికి పైన అరెస్టులు జరిగాయి. తర్వాత సరెండర్ అయింది కూడా ఈ 2 ఏళ్లలో దాదాపు 1000 మందికి పైన సరెండర్ అయిపోయారు. సో ఈ నేపథ్యంలో ఈయన చనిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి కానీ మావోయిస్ట్ పార్టీని అభిమానించే వాళ్ళకి కానీ ఒక పెద్ద బ్లోగా మనం చెప్పుకోవచ్చు. రెండోది ప్రభుత్వం మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క వాళ్ళు మేము ఆయుధాలు పక్కన పడేస్తున్నాము, చర్చలకి రెడీ, మేము కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాము అని చెప్పినప్పుడు చర్చలకు ఎందుకు పిలవకూడదు వాళ్ళని? వాళ్ళేమీ నేరస్తులేం కాదు, మామూలుగా దొంగలో ఇంకోటో స్కాములు చేసేవాడు, ప్రజాధనం వృధా చేసో ఇంకోటో చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నమ్మిన తప్పో ఒప్పో వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు.